పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ నెల 21న బాలికపై డ్రైవర్గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఆ విద్యార్థి బాలికల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటోంది. ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు మ్యాటర్నిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే బాలికపై ఎక్కడ అత్యాచారం జరిగిందన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఘటన జరిగిన ప్రాంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ ప్రాంగణంలో అత్యాచారం జరగలేదని హెడ్ మాస్టర్ చెప్పారు. తేదీ బుధవారం రోజు సాయంత్రం 4:40 ఇన్సిడెంట్ జరిగినట్లుగా చెప్తుంది ఆ పాప. బట్ ఆ టైంలో మా పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద వెబ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది సార్. దాదాపు 100 మంది టీచర్లు అందుబాటులో అందరూ ఉన్నారు సార్. దాంతోపాటు 10th క్లాస్ స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి. అట్లే కాకుండా స్కూల్ ముందర దాదాపు 150 మంది పిల్లలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఆడుతూ ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఎవరు కూడా అంత ధైర్యంగా లోపలికి వచ్చేటువంటి సాహసం చేయరు. మ్యాక్సిమం ఇది మా పాఠశాలలో జరిగేటువంటి అవకాశం ఆ టైంలో లేదు సార్. మేము ఎప్పుడు కూడా ఏ వ్యక్తినైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నోన్ పర్సన్స్ని గేట్ దాటి క్యాంపస్లోకి ఎట్టి పరిస్థితుల్లో పంపం సార్. ఖచ్చితంగా గేట్ దగ్గర కాపలాదారు ఉంటారు, అడిగి మరీ లోపల పంపుతారు. కాబట్టి వేరే వ్యక్తి లోపలికి వచ్చే అవకాశం అయితే ఉండదు సార్. తిరుపతిలో అత్యాచార ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బాలికలకు సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి. తక్షణమే నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి మహిళా సంఘాలు. ఇక్కడ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ జరిగే ఆస్కారం లేదు. స్కూల్లో సెక్యూరిటీ ఉంది, జరిగే ఆస్కారం లేదు. మరి ఇది ఎక్కడ జరిగిందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆ గన్నవరం హోంలో వంట చేసేటువంటి వాళ్ళ మనవడంట. అతను ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను డ్యూటీలో ఉన్నాడు, అతను లోపలికి వచ్చింది, బయట వెళ్ళింది, సంతకాలతో సహా ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఆ అమ్మాయి మనకు చెప్తే తప్ప తెలుసుకోలేని పరిస్థితి అనేది ఉంది. ఇమీడియట్లీ కమిషనర్ గారు స్పందించి ఇమీడియట్లీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పద్ధతిలో ఏర్పాటు చేయాలా.